హలో, వెల్కమ్ టు గార్డెన్ మాన్యా విత్ మోహన్. మన నర్సరీ పేరు హైదరాబాద్ అడీనియమ్స్ అండి. హైదరాబాద్ అడీనియమ్స్ నర్సరీ అని గూగుల్లో కనుక సెర్చ్ చేస్తే మన లొకేషన్ వస్తుంది. ఈరోజు మనం ఒక కొత్త సమస్య గురించి మాట్లాడుకున్నాం. ఇది మా నర్సరీ అండి. నేను మొత్తం ఓవరాల్గా చూపిద్దాము అనుకున్నా కానీ నాకు ఎప్పుడు కుదరట్లేదు. ఇటు కాదు, ఈరోజు ఇలా చూపించడానికి అవుతుంది. ఇవి సీడ్ గ్రౌండ్స్ అన్నమాట. సీడ్లింగ్స్ పెట్టి ఉంచుతాము. ఇవన్నీ పెద్ద ప్లాంట్స్. నేను ఎప్పుడు చెప్తున్నాను కదా, ఏమండి ఇది మల్టీ పెట్లా సింగిల్ పెట్లా? మరి ఎందుకని ఇలా పోస్తుంది? ఓకే, మీరు కనుక నర్సరీ విజిట్ చేస్తే ఇట్లా పెద్ద ప్లాంట్స్ కూడా ఉంటాయండి. ఎవరికైనా సరే ఇలా రెడీగా ఏజ్డ్ ప్లాంట్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా నర్సరీ విజిట్. ఎక్కడ చూసానండి, స్టూల్ తీసేసినట్టున్నారు. నేను నిన్న ఇక్కడ ఒకటి డ్యామేజ్ అయిందనిపించింది మొక్క. మోహన్ గారు లేరు ఆ రోజున, అందుకని చెప్పేసి నేను ఇవాళ వెతకటం అయింది. ఇన్ని మొక్కల్లో అది ఏ మొక్క అనేది నాకు గుర్తులేదు. నేను గుర్తుపట్టడానికి కష్టపడుతున్నాను అనమాట. ఇట్లా ఉంటుందండి మా నర్సరీలో. ఏజ్డ్ ప్లాంట్స్ కావాలన్నా కానీ అన్నీ దొరుకుతాయి. ఈ సమ్మర్లో నర్సరీ విజిట్ చేస్తే మీకు కూడా చాలా రకాల వెరైటీస్ ఒకే చోట చూసినట్టు ఉంటుంది. ఇదిగోండి, పువ్వు ఎంత బాగుందో. ఏంటిది? టాంగ్సియా. చూడు, కార్టెక్స్ మెత్తబడింది. ఇది రకమైన ఇన్సెక్ట్, లోపల చెదల్లాగా పట్టేస్తుంది. మగెట్సా? మగ్గెట్ కాదు, మగ్గెట్ ఏమో పురుగు. చీమ కన్నా చిన్నగా ఉంటుంది. కాలనీ ఏర్పాటు చేస్తుంది. దీనికి మనం కోసి ట్రీట్మెంట్ కాదు. దీనికి ఏంటంటే మనకి గుళికలు అని దొరుకుతాయి. అవి తీసుకొచ్చి సాయిల్లో వేసి నీళ్లు ఒక్క రోజు ఫుల్గా నీళ్లు పెట్టి, ఒక రోజు 2 రోజులు నీళ్ళు ఫుల్ పెట్టి కాపేయాలి. రీహైడ్రేట్ చేయాలి మళ్ళీ 4-5 రోజులు. ఇప్పుడు బాడీ మొత్తం పాయిజన్ అవుతుంది కాబట్టి దీమే బతికే ప్రతి పారాసైట్ చచ్చిపోతుంది. అదొక్కటి ట్రీట్మెంట్. దీనికి వేరేది లేవు. కడగటం, కొయ్యటం ఏం కుదరదు. ఉన్నాయి, ఉండాలి అక్కడ చూడాలి. ఇంకా కింద వేరు కూడా ఏదో మెత్తబడింది. ఇది పరిస్థితి. ఏంటంటే చిన్నగా ఇది కాదు కానీ ఇంకో పురుగు కనపడదు మనకి. ఎక్కడో ఉంటే తక్కువ, కానీ కాలనీ ఏర్పాటు చేసుకున్నట్టుగా చేసుకుంటూ పోతా ఉంటాయి. ఒకసారి ఇదిగోండి, ఇట్లా తినేసుకుంటూ చేసుకుంటారు దారి. అసలు ఇదంతా పాడైతే ఇది డ్రై అయింది అనుకున్నా. చేశాను ఇటు పక్కన. అప్పుడు ఇటు కూడా ఉండి ఉంటుంది, మనం చూసుకోవాలి. సరే, ఏంటిది? పేరు పోయినట్టుందండి. ఇప్పుడు ఈ కుండీకి ఎంత సైజ్? ఇవి మనకి పెస్టిసైడ్ షాపుల్లో దొరుకుతాయండి. స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అవునా? ఇట్లా చుట్టూ వేరు వస్తుంది తీసుకోవాలి. ట్రెంచ్లా తీసుకుని ఎయ్యి ఎట్లా ఉంటాయి అసలు? విపరీతమైన వాసన వస్తుంది. లైట్గా మూసేది.
కళ్ళు తిరుగుతుంది నాకు. అవసరం మరి అట్లా ఉంటుంది దూరం. ఈ మొక్కకి ఇప్పుడు ట్రీట్మెంట్ చేసాం కదండి. ఈ ట్రీట్మెంట్ వాళ్ళ భాగంగా నీళ్ళు ఎప్పుడు పట్టాలి, ఎన్ని రోజులు ఉంచాలి అనేది వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. నీళ్ళు ఏ టైంలో పెట్టినా కానీ పైపుల్లో ఉండే వేడి నీళ్ళని ఇలా వదిలేసేసి మామూలు టెంపరేచర్ వచ్చేదాకా చూసుకొని అప్పుడు మొక్కలకి నీళ్లు పట్టాలి. ఇప్పుడు మొక్కలకి నీళ్లు పోస్తూ ఈ మొక్క సంగతి మనం చూస్తున్నామండి. ఈ మొక్కకు కూడా వాటరింగ్ సంగతి అడుగుదాము. మనం పట్టేటప్పుడే కొంత కారటం స్టార్ట్ అవుతుంది, అయినా కానీ పైన నిలబడేలాగా నీళ్లు పడతారు. సార్ మీరు ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు పడతారు? 2 రోజులకు ఒకసారి పడతామండి. ఇవి ఎన్ని అంగుళాల కుండీలండి? 14, 16 అండి. 16 అంగుళాల కుండీలు. 16. నీళ్ళు అలా పైన పడితే కింద ఇక్కడ 2 హోల్స్ కనపడుతున్నాయి కదా, దానిలో నుంచి నీళ్లు కారాలి. అట్లా నీళ్లు పడతారనమాట. 2 రోజులకు ఒకసారి అలా నీళ్లు ఫుల్గా కుండీలో పైన నింపేసేస్తే ఇంకో నీళ్లు కారుతున్నాయి కింద, అట్లా కారాలి. ఆ బెజ్జాల్లో నుంచి నీళ్లు కారేలాగా పట్టాలి. ఈ హోల్స్ అనేది ఏంటంటే మోహన్ గారు ఎక్స్ట్రాగా పెడతారండి. ఎందుకంటే కింద కుండీ కింద హోల్స్ పెడతారు, సైడ్స్ కూడా 7-8 హోల్స్ పెడతారు. అది ఆ నీళ్లు కారటం కింద మనకు కనపడదు కదా, అందుకని నేను ఆ హోల్స్ అని చూపిస్తున్నాను. ఇది ఇందాక మనం మందేసింది, దీని గురించి కూడా వివరాలు అడుగుదాము. ఇప్పుడు దీనికి నీళ్లు పట్టారు కదండి, ఎన్ని రోజులు మళ్ళీ నీళ్లు పట్టాలి? 1 వారం రోజుల వరకు ఆగాలండి. వారం తర్వాత మళ్ళీ ఫుల్గా నీళ్లు పట్టాలి. మోహన్ గారు ఫుల్గా నీళ్లు పట్టమంటే ఇట్లా అండి, నీళ్లు షవర్తో పడితే పైన మనకి నిలబడి ఉండాలి, నెమ్మదిగా కింద కారిపోవాలి. అందుకని పాటింగ్ చేసేటప్పుడు కూడా అంత గ్యాప్ ఉంచుకుంటారండి. పెద్ద పాట్స్ అయినా కానీ అట్లా గ్యాప్ ఉంచుతారు. ఆ గ్యాప్లో నీళ్లు ఫుల్గా పడతారు. ఇదే కాదు వేరే మొక్కలకు కూడా పడుతున్నారు, చూపిస్తా. ఇది మనం పట్టేటప్పుడే కొంత కారటం స్టార్ట్ అవుతుంది, అయినా కానీ పైన నిలబడేలాగా నీళ్లు పడతారు. సార్ మీరు ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు పడతారు? 2 రోజులకు ఒకసారి పడతాం. ఇలా మేము 2 రోజులకు ఒకసారి ఫుల్గా వాటరింగ్ చేపిస్తామండి. అడీనియం ప్లాంట్స్ కావాలన్న వాళ్ళు, అడీనియమ్స్ గురించి డౌట్స్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు. మా నర్సరీ విజిట్ చేయండి.